చేస్తే మనము నేచురల్ రిసోర్స్ మీద మెయిన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఆటోమేటిక్గా లైవ్లీహుడ్స్ కూడా ఇంప్రూవ్ చేయడం, అంటే ఒక రకమైన మోడల్స్, అంటే కేటగిరీస్ ఆఫ్ అప్రోచెస్ అంటాం కదా. కానీ ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు ఇది అంటే ఆల్టర్నేటివ్స్ చూపలేదు. అంటే అక్కడ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది, ఈ చైల్డ్ లేబర్ ఉంది, లేకపోతే లేబర్ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయి. అందులో లైక్ వాటర్ ఇష్యూలో కూడా లైక్ మెగా డ్యామ్స్ కట్టొద్దని ఒకప్పుడు వెజిటేషన్స్ అవుతుండే మన దగ్గర. యాక్టివిస్ట్ మోడ్ ఇప్పుడు అందులో బేసిక్గా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంది కాబట్టి. అంటే డోనార్ కూడా ఒక స్టేజ్లో మన గవర్నమెంట్ మీకు బాగా ఫండింగ్ ఉంది మాకు వద్దు అని ఎప్పుడు చెప్పారో ఇవన్నీ ఈ మార్పులు జరిగాయి. ఎగ్జాక్ట్లీ ఆ కాస్ట్ ఏదైతే ఉందో హూ విల్ బేర్, హూ విల్ సపోర్ట్, వాళ్ళ నీడ్ బేస్డ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ప్రాసెస్ ఏమి ఉండవు, ఎన్జిఓ చేసేటివి. ఇప్పుడు మనం హిస్టారిక్గా చూస్తే వాలంటీర్ ఆర్గనైజేషన్లో మామూలు ప్రైవేట్ సెక్టర్లో పోలిస్తే సమ్వేర్ ఆ మినిమం రిసోర్సెస్కి యూ విల్ డూ సంథింగ్. అకౌంట్స్లలో పిల్లలకైతే దెర్ ఇస్ ఎనఫ్ సపోర్ట్, కానీ ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ లేదు, అంటే వాళ్ళు యాక్చువల్గా పర్మిషన్ తీసుకొని. అయితే ఐ థింక్ అక్కడ నేచురల్ డెత్ అనేది అవుతుంది ఎన్జిఓలది, అంటే నాన్ ఎగ్జిస్టింగ్ ఆర్ మూవింగ్ అవే అంటాం. నమస్తే. నమస్తే. ఇది మన రెండో సెషను, ఎస్పెషలీ మన డెవలప్మెంట్ విషయంలో కొన్ని అంశాలు, అంటే గత 30 ఏళ్ళల్లో డెవలప్మెంట్ సెక్టర్ ఏ విధంగా చేంజెస్ అవ్వకుంటూ వస్తున్నాయి. సో ఈరోజు మనము ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాం. అంటే డెవలప్మెంట్ కావాలంటే కూడా పైసలు కావాలి. జనరల్గా డెవలప్మెంట్ వర్కర్స్ కానీ ఎన్జిఓస్ కానీ వీళ్ళు చాలా ఎఫిషియన్సీ అనేది చూపెడతారు, అంటే తక్కువ జీతాలు తక్కువ రిసోర్సెస్ తోటి కూడా వాళ్ళు కొంచెం ప్రూవ్ చేయగలుగుతారు. సో అట్లాంటి పరిస్థితిలో ట్రెడిషనల్గా మనకు రకరకాల ఫండింగ్ సోర్సెస్ ఉంటాయి. అది ప్రైవేట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ, ఈవెన్ గవర్నమెంట్ కూడా మేజర్గా చేస్తుండే, లేదా అంతర్జాతీయ సంస్థలు. సో దాదాపుగా ఈ మధ్యన మనకు ఓవరాల్గా ఇవన్నీ మోడల్స్ పోయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక కేటగిరీ కింద ఆ ఫండింగ్ అనబడుతుంది, లేదా కొన్ని అంతర్జాతీయ లేదా బైలేటరల్ అంటాం మనం. బైలేటరల్ ఎక్కువ గవర్నమెంట్ అవుతుంది, అందులో ఎన్జిఓలో అంతేం కనబడదు. వాళ్ళు ఏదో ఇండైరెక్ట్గా సపోర్ట్ ఉంటుంది, అందుకు ఏదన్నా గవర్నమెంట్ ద్వారానే కొంత ఫండ్స్ పొందొచ్చు. మరి ఈ యొక్క ట్రెండ్ ఏదైతే అయ్యిందో, దాదాపుగా నేను ఒకప్పుడు చూసిన ఎన్జిఓలు, మీరు చూసిన ఎన్జిఓలు 80-90% కనబడతలేవు, అంటే నెంబర్ ఆఫ్ ఎన్జిఓస్ యాక్టివ్గా ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని ఎన్జిఓస్ అయినాయి, అది సస్టైన్ కావడం కూడా కొంచెం కష్టంగా ఉన్నది. అంటే అఫ్కోర్స్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ మంచిదే అది, బట్ పాత మోడల్ కొత్త మోడల్ వచ్చింది అనేది పాయింట్. మరి ఈ మోడల్లో ఈ యొక్క మన ఒక వర్క్ ఏదైతుందో డెవలప్మెంటల్ వర్క్ అంటాము, సో అది ఏ విధంగా ముందడికి వెళ్తుంది అంటారు? అంటే దీన్ని ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. ఫైనాన్షియల్గా అంటే ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్స్ చాలా వరకు అర్లీ దశలో, అంటే క్రిస్టియన్ మిషనరీస్ వారి పక్కన పెడితే ఎక్కువ శాతము చాలా మినిమల్ ఫండింగ్తో నడిచేది. వాళ్ళకి ఆర్థికంగా ఈ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఏ ఉన్నాయో వాటిని కూడా అంత ఎవాల్వ్డ్గా ఉండేటివి కాదు. కాకపోతే డోనార్స్ వాళ్ళతో కలిసి పనిచేసి ఆ సిస్టమ్స్ స్ట్రెంగ్థన్ చేసే పరిస్థితి ఉండేది. ఒకప్పుడు చిన్న చిన్న ఎన్జిఓస్ కూడా చాలా రిమోట్ ఏరియాస్లో ట్రైబల్స్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ వ్యవస్థీకరణ, అంటే బేసిక్గా ఫైనాన్షియల్ సిస్టమ్స్ కానీ మేనేజ్మెంట్ ప్రాసెస్ కానీ కెపాసిటీ, స్టాఫ్ కెపాసిటీస్ కానీ, ఎందుకంటే రిమోట్ ఏరియాలో మనకు అంత క్వాలిఫైడ్ కూడా దొరకపోవచ్చు. అందువల్ల వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ జరిగేది. పర్టికులర్గా మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ సిస్టమ్స్ స్ట్రెంగ్థన్ చేయడం కానీ, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ, ఆ సిస్టమ్స్ ఉండేది. అది ఇప్పుడు లేదు మనకి. రెండవది, మనకి ఫైనాన్షియల్ వ్యవస్థతో మాట్లాడితే ఇప్పుడు డ్యూ డెలిజెన్స్ చాలా ప్రామినెంట్ తీసుకున్నది. అంటే సిఎస్ఆర్ ఎప్పుడు వచ్చిందో డ్యూ డెలిజెన్స్ ప్రాసెస్ అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి హెచ్ఆర్ పాలసీస్ అట్లా అవన్నీ విస్తృతంగా చూస్తున్నారు. ఆ తరుణంలో చిన్న స్థాయిలో పనిచేసే వాటికి అవకాశం తగ్గిపోయింది.
మనకు ఆ సిస్టమ్స్ అన్ని పెట్టుకొని పనిచేసేవాళ్ళు ఎలాగో గ్రాస్ రూట్లో చేయలేరు, హయ్యర్ ఎండ్లోనే పనిచేయాల్సి వస్తుంది. ఇది ఒక రూపాంతరం. ఫండింగ్ అంటే బేసిక్గా వ్యవస్థీకరణ విషయంలోకి వస్తే అప్పుడు ఇన్ఫార్మల్గా ఉన్నా కానీ సపోర్ట్తో కొంత స్ట్రెంగ్థన్ అయ్యి ఆర్గనైజేషన్ పెద్ద స్థాయికి వెళ్ళినవి కూడా ఉన్నాయి. మనకు ఏజిఎస్లో చిన్న చిన్న ఫెలోషిప్స్ ఇచ్చి పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇప్పుడు పెద్ద సిస్టమ్స్ స్ట్రాంగ్ చేసుకొని, అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది, సడన్గా జరగల. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ జరగడం అంటే అంటే ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ప్రాసెస్లో భాగస్వామ్యం తీసుకుని నడిపే ఆర్గనైజేషన్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు పోలిస్తే. రెండవది ఈ డోనార్ కూడా, అంటే ఒకప్పుడు చాలా డోనార్స్ ఇక్కడ మనకి చాలా డోనార్స్ ఉండేటివి. అంటే స్మాల్ స్కేల్ నుంచి స్మాల్ ఫండింగ్ నుంచి బిగ్గర్ ఫండింగ్ ఇచ్చే డోనార్స్ ఉండేటివి. అలానే కొంచెము పెద్ద డోనార్స్ కూడా ఉండేటివి. కానీ అంటే మనము ఇప్పుడు ఏమైందంటే కాలక్రమేణా ఇవన్నీ కూడా స్కేల్ మాట్లాడుతున్నాయి. చిన్న స్థాయిలో పనిచేయాలి. స్కేలు పాలసీని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ వచ్చిందో అప్పుడు చిన్న వాటికి అవకాశం రాలేదు. ఆల్రెడీ గత కాలంలో ఎవాల్వ్ అయ్యి కొంతకాలంగా సర్వైవ్ అవుతూ ఒక స్టేచర్ గ్రో అయిన ఎన్జిఓస్కి దే కంటిన్యూ టు అంటే ఎగ్జిస్ట్ అవుతున్నాయి, వాళ్ళకి సపోర్ట్ అందుతున్నాయి. అంటే సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అంటారు. సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మీకు మనము చాలా మనకు తెలిసిన వ్యవస్థలే చాలా ఉన్నాయి, చాలా అవి సర్వైవ్ అవుతున్నాయి. కానీ దానివల్ల ఏమవుతుందంటే డోనార్ డ్రివన్ ప్రోగ్రామ్స్ నడుస్తాయి. ఇంతకుముందు ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఇన్నోవేషన్స్, ఫీల్డ్ లెవెల్ ఎక్స్పెరిమెంటేషను వాటన్నిటి చూపలేదు. అంటే అక్కడ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉంది, ఈ చైల్డ్ లేబర్ ఉంది, లేకపోతే లేబర్ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే దానికి అనుకూలంగా ప్రోగ్రామ్ అంటే చాలా ఎక్స్క్లూజివ్. సాఫ్ట్ హార్డ్ అని రెండు అనొచ్చా? సాఫ్ట్ అంటేనేమో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ విషయం సాఫ్ట్, లైక్ మనకు వెలుగు అనేది హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసుకుంటా నేచురల్ రిసోర్స్కి వెళ్ళడం. ఏపీఆర్ఎల్పి లాంటి ప్రాజెక్ట్ ఏందనంటే మనము నేచురల్ రిసోర్స్ మీద మెయిన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఆటోమేటిక్గా లైవ్లీహుడ్స్ కూడా ఇంప్రూవ్ చేయడం, అంటే ఒక రకమైన మోడల్స్, అంటే కేటగిరీస్ ఆఫ్ అప్రోచెస్ అంటాం కదా. ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు ఇది అంటే ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు ఈ మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలా ఉందంటే చాలా సిస్టమ్స్ మీద ఫోకస్ ఉంది. తర్వాత కెపాసిటీస్ అన్నప్పుడు ఆర్గనైజేషన్ ప్రూవన్ కెపాసిటీస్ కూడా చూస్తాం, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు అట్లా. కానీ ఇన్నోవేషన్స్కి స్పేస్ పోయింది. కాబట్టి ఏమవుతుందంటే ఒక స్కేల్ ఎన్జిఓస్ సర్వే అవుతున్నాయి, వాళ్ళకే ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతుంది. రెండవది సిస్టమ్స్తో పాటు ఇప్పుడు డోనార్లు చాలా విత్డ్రాల్ జరిగింది. వాళ్ళే కాంపిటేటర్స్ అయ్యారు. ఇప్పుడు మీకు వాళ్ళ ఓన్ ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్ అవ్వడం వల్ల వాళ్ళే కాంపిటేటర్స్ అయ్యారు. లైక్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అన్నాం అనుకుందాం, అలానే ఫండ్స్, వాటర్ ఎయిడ్ కూడా లోకల్ చాప్టర్ ఉంది, ప్లాన్ ఇండియాకు ఉంది. యునిసెఫ్ ఇస్ ఏ యుఎన్ బాడీ కాబట్టి లోకల్గా ఫండ్స్ రైజ్ చేస్తారు. అది మొదటి నుంచి ఉంది, అంటే ఓన్లీ ఇండివిజువల్ డొనేషన్. ఎయిర్పోర్ట్లో కూడా చూసిన ఇండివిజువల్ డొనేషన్స్. కానీ వీళ్ళేమో సర్వీసెస్ కూడా యూనిసెఫ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఇండియాలో కానీ సర్వీస్ వాళ్ళు గ్రాంట్స్ తీసుకోరు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కలిసి పని చేస్తారు. వేరే ఇప్పుడు మీరు వాటర్ ఎయిడ్ లేకపోతే యాక్షన్ ఎయిడ్ ఇవన్నీ కూడా వాళ్ళ లోన్ చాప్టర్స్ వల్ల సర్వీసెస్ ఇస్తున్నాయి, స్టడీస్ చేస్తున్నారు, రకరకాల సర్వీసెస్ ఇస్తున్నాయి. తర్వాత ఇప్పుడు పిఎంయూస్ అని ఇట్లా సపోర్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ వస్తున్నారు, వాటికి కూడా బిడ్డింగ్ చేస్తున్నారు. కాబట్టి దే ఆర్ బీయింగ్ ది కాంపిటీటర్స్. అప్పుడేమవుతుంది, చిన్న చిన్న ప్లేయర్స్ ఏదైతే నెట్వర్కింగ్ ద్వారా అట్లా సర్వైవ్ అవుతున్నావు, ఇప్పుడు బిగ్గర్ ఎన్జిఓస్ అండర్ ఆ షెల్టర్లో సర్వైవ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే డోనార్ కూడా ఒక స్టేజ్లో మన గవర్నమెంట్ మీకు బాగా ఫండింగ్ ఉంది మాకు వద్దు అని ఎప్పుడు చెప్పారో ఇవన్నీ ఈ మార్పులు జరిగాయి. అందువల్ల లిమిటెడ్ డోనార్ సపోర్ట్ మాత్రమే మనకు అవసరం ఉంది, అలా ఉంది. అవి కూడా వాళ్ళు స్కేల్లో చేస్తే, చిన్నగా చేస్తే గవర్నమెంట్ ఎవరు పని చేస్తున్నాడు, ఎంత స్కేల్ వస్తుంది, మా విజిబిలిటీ ఎంత ఉంటుంది అది చూస్తున్నారు. ఇంతకుముందేమో ప్రజలకు ఎంత జరిగింది, ఆ నీడ్స్ ఎట్లా అడ్రస్ అవుతున్నాయి, మనం ఏమైనా ఇన్నోవేషన్ తీసుకోవాలి అన్నది ఆ ప్యాటర్న్ నుంచి చేంజ్ అయింది. సో ఆ ఫండింగ్తో పాటు ఇప్పుడు మనకి ఫిలాంథ్రఫిక్ సిఎస్ఆర్ ఫండింగ్ నుంచి ఇండివిజువల్ డొనేషన్స్, తర్వాత ఈ డోనార్స్, ఇండివిజువల్ డోనార్స్ ఇక్కడ పర్మిషన్ తీసుకోవడము, ఇవన్నీ వస్తున్నాయి. అందులో కొంత మ్యానిపులేషన్స్ ఉండొచ్చు, బట్ దేని ఏటీజీ అయి ఉంటే కొంతమంది రైట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కాకపోతే డోనార్ డ్రివన్ పోయింది, లోకల్ ఫండింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. లోకల్ ఫండింగ్ కూడా ప్రూవన్ ఇన్స్టిట్యూషన్స్ కెపాసిటీస్ ఉన్నవాళ్ళు
వాళ్ళ అజెండాకు సూట్ అయిన వాళ్ళనే తీసుకోగలుగుతున్నారు. చిన్న చిన్నోళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఐటీసీ అనుకోండి, వాడు ప్లాంటేషన్ అటువంటి వాటిలో అయితే తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్లో వాడు వేస్ట్ అవేర్నెస్ అన్నాడు అనుకోండి, అది పెద్ద ఎన్జిఓస్ వాడికి ఏం ఉండకపోయినా ఒక 10 మందిని పెట్టి చేయించగలుగుతాడు. అట్లా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ దాంట్లో పనిచేసే వాళ్ళని తీసుకుని ఆ స్టాఫ్నే ఇక్కడ తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చిన్న చిన్న ఎన్జిఓలు ఎవాల్వ్ అయ్యి వాటిని స్ట్రెంగ్థన్ చేసే ప్రాసెస్ ఏమీ లేవు. ఫైనాన్షియల్గా లిమిటేషన్ సిఎస్ఆర్ ఇట్లా లిమిటెడ్ ఫండింగ్ ఉంది. అప్పుడు వైడర్ నేచర్ ఆఫ్ ఫండింగ్ వెళ్ళిపోయింది. లోకల్ ఫండింగ్ ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అలానే స్టేట్స్ వైజ్ కూడా ప్రయారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఏపీ, తెలంగాణ లేకపోతే సదర్న్ స్టేట్స్లో ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్స్ అని ఎక్కువ వేరే అంటే ఒరిస్సా లేకపోతే అస్సాం ఇట్లా ఆ ప్లేసెస్కి ప్రామినెన్స్ ఇస్తున్నారు. అట్లా కూడా ఏంటంటే ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ జరిగింది. దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా చాలా ఎఫర్ట్స్ చేయాల్సి ఉంది. కానీ డోనార్స్ ఏమవుతున్నాయి, వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో ఓన్లీ సర్టన్ పాకెట్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్. ఏదో వాళ్ళకి ఇక్కడ ఏదో కనెక్ట్ ఉంది కాబట్టి ఏపీలో ఉన్నారు, కానీ అదర్వైజ్ ఒక స్టేజ్లో కంబైన్డ్ ఏపీలో ఉన్నారు, అక్కడి నుంచి పూర్తిగా విత్డ్రాల్ అయిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే బ్రాడర్ గోల్లా అన్ని గోల్స్కి దెర్ ఇస్ నాట్ మచ్ సపోర్ట్ అనేది ఒకటి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దట్స్ వెరీ మచ్ ఎవిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఉన్నది, అవును, అందులో లైక్ వాటర్ ఇష్యూలో కూడా లైక్ మెగా డ్యామ్స్ కట్టొద్దని ఒకప్పుడు ఎజిటేషన్స్ అవుతుండే మన దగ్గర, యాక్టివిస్ట్ మోడ్. ఇప్పుడు అందులో బేసిక్గా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంది కాబట్టి. సో ఐ థింక్ యాక్టివిస్ట్ కానీ ప్రొటెస్ట్ కానీ ఫార్మర్స్ కానీ ఎస్పెషల్లీ, సో ఐ థింక్ ఇలాంటి చాలా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ ఫండింగ్ ఆర్ లైక్ వన్ ఆర్గనైజేషన్ లైక్ బ్యాండ్ అంటాం మనం, లైక్ గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్, బ్లాక్ లిస్ట్ చేశారు. సో ఇదే కాదు, సెంట్రలైజేషన్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఎట్ ఢిల్లీ అన్నారు. ఇప్పుడు ఎఫ్సిఆర్ అంటే సెంట్రలైజ్డ్ అకౌంట్ ఉండాలి, అది ఢిల్లీలో కంపల్సరీ ఉండాలనేది పెట్టారు, ఎక్కడంటే అక్కడ ఉండొద్దని. అఫ్ కోర్స్ దెర్ ఈస్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అర్లేరు మనం అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవడు అవును ఢిల్లీకి పోయి చేసుకోవాలి, దానికి కాస్ట్ ఉంది, ఆడిటర్ కాస్ట్లు అని పెట్టుకోవాలి, అక్కడ లోకల్ అడ్రస్ ఏ ఉన్నాయి. సో అవన్నీ సిస్టమ్స్ అది చాలా డిసడ్వాంటేజ్ ఫర్ స్మాలర్. అవును, ఇదే కాదు, ఈవెన్ పీపుల్ వేర్ లైక్ ఫైలింగ్ పిఏఎల్ అంటాం, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉండే, లైక్ దే కెన్ ఫైల్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ అన్నట్టు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ అన్ని ఎన్జిటి కింద ఇచ్చారు. నువ్వు చెన్నై అన్న వాళ్ళు ఢిల్లీ అన్న పోవాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ కాస్ట్ ఏదైతే ఉందో హూ విల్ సపోర్ట్ చేయరు. అండ్ సిఎస్ఆర్లో డెఫినెట్గా ఎవ్రీ ఇండస్ట్రీ దే వాంట్ టు బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ద గవర్నమెంట్. కూడా వాళ్ళ క్యాచ్మెంట్ అంటే వాళ్ళు పనిచేస్తున్న ఏరియాను వాళ్ళ క్లయింట్ ఏరియాకి రీచ్ అవుతారు. అవుట్ సైడ్ దట్ చాలా తక్కువ. రెండోది వాళ్ళ ఓన్ వెల్ఫేర్ స్టాఫ్, వాళ్ళ ఇండస్ట్రియల్ ఫోకస్ కూడా ఇంటర్నలైజ్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. సో అట్లా చేసినప్పుడు డోంట్ ఫర్గెట్ ద కార్నర్స్ అని ఒకటి ఉంటుంది డెవలప్మెంట్ సెక్టర్లో. యాక్చువల్గా రీచింగ్ ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్, రిమోటెస్ట్ పీపుల్, ఇవి కొన్ని ఉంటాయి ఎన్జిఓలలో దే కుడ్ రీచ్ ఒరిజినల్గా చాలా మటుకు. సో ఐ థింక్ ఇలాంటి అవకాశాలన్నీ తగ్గుతాయి కదా ఈ లాజిక్ లెక్క. ఇప్పుడు లైట్ ఉన్న కాడనే మనము పని చేయాలన్నట్టు ఉంటారు వేరే వాళ్ళు. స్టేట్లో చేస్తాము, స్టేట్ ద్వారా అది ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఏదో ఒక డిస్టిక్లో పని చేస్తాము అని. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ యాస్పిరేషన్ అదే పేరు వేరే ఉన్నది, ఇప్పుడు యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ అన్నారు, ఇప్పుడు బ్లాక్స్ అని వచ్చింది. అదేంటి, రిమోట్ ఏరియాస్లో అంటే ఎక్కడైతే డిజర్వింగ్ ఉన్నాయో, ఎక్కడైతే రీచ్ లేదు, వాళ్ళని హార్డ్ టు రీచ్ ఏరియాస్లో ప్రోగ్రామ్ పెట్టారు. కానీ గవర్నమెంట్ మిషనరీ నువ్వు ఏమన్నా పేరు పెట్టని స్ట్రాటజీ సేమే. అక్కడ వాళ్ళకు కస్టమైజ్డ్, వాళ్ళ నీడ్ బేస్డ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ప్రాసెస్ ఏమి ఉండవు, ఎన్జిఓస్ చేసేటివి. కానీ ఇప్పుడు వీళ్ళేంది, వీళ్ళ పేరు ఉంటుంది, గవర్నమెంట్ మిషన్ అదే చేస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా రీచ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆ ఏదైతే అడిషనల్ అడ్వాంటేజ్ గవర్నమెంట్కి కూడా ఉందో, అంటే రిమోట్ ఏరియాస్లో కొంత ఉందో, అది
కొంత ఎఫెక్ట్ అయినట్లే, మనము చాలా సబ్స్టాన్షియల్గా ఎఫెక్ట్ అయినట్లే. కానీ దానికి మనం అంటే బేసిక్గా ఏంటంటే ఈ రీఇన్వెంటింగ్ ఒకటి ఎన్జిఓ సెక్టర్లో ఇప్పుడు దాని ప్రొఫైల్ మారిపోయింది. ఒకప్పుడు ఎన్జిఓ చాలా డైవర్స్ నేచర్ ఉండేది, యాక్టివిస్ట్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు డైవర్స్ కాకుండా చాలా స్పెసిఫిక్, అంటే చాలా అంత డైవర్స్ లేదు. ఎడ్యుకేషన్ హెల్త్ అంటారు, ఏమన్నా అంటే సేఫ్ సైడ్ అంటారు. ఇలాంటి గవర్నమెంట్ ఏం కాదు, పాలసీ గవర్నమెంట్కి రెండిట్లో ఎంత చేసినా ఏం కాదు, అంటే లాజికల్గా ఇట్ ఈస్ సపోర్టివ్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ అన్నట్టు ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ మాట్లాడినప్పుడు మనం ఇంకొక ఎలిమెంట్ కూడా మాట్లాడాలి. ఇప్పుడు మనం హిస్టారిక్గా చూస్తే వాలంటీర్ ఆర్గనైజేషన్లో మామూలు ప్రైవేట్ సెక్టర్లో పోలిస్తే ఒక 40% అంటే 60% లెస్తోనే పనిచేసిన సినారియోస్ ఉన్నాయి. యాజ్ సెక్టర్ అవార్డు డోనార్స్ కూడా ఈ కొంత పాజిటివ్గా, అంటే వాలంటరీగా చేయాలి. ఇప్పుడు ఈవెన్ మీరు ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్తే సిఓ ఎందుకు తీసుకోవాలి, సెక్రటరీ ఎందుకు తీసుకోవాలి, అంటే బేసిక్గా ఇప్పుడు కంపెనీలో ఉన్న ప్రమోటర్ తీసుకోవచ్చు. ఇది వాలంటరీ అని ఒక పేరు పెట్టి వాడు 100% పని చేసినా కానీ దాని మీద క్లాజెస్, వాడు ఆస్తి వెరిఫికేషన్స్, అంటే ఇవన్నీ కూడా అంటే నేను అంటే అన్ఫేవరబుల్ కండిషన్ లేదు. అంటే కొంతమంది మేనేజ్ చేసి ఉండొచ్చు, బట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఒకప్పుడు చాలా తక్కువ శాలరీస్, అంటే ఆ లోకల్ కండిషన్స్ బట్టి చేసేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా ఇక్కడ కూడా శాలరీస్ పెరగడం వచ్చింది. ఎప్పుడైతే ప్రొఫెషనలైజ్ అయినారో అక్కడ మళ్ళా కొంత సెగ్రిగేషన్ జరిగింది. అంటే మీకు హై పెయిడ్ ఉన్నారు, లో పెయిడ్ ఉన్నారు, ఆ వేరియేషన్ పెరిగింది శాలరీస్. అంటే మన ఫైనాన్షియల్ మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఈవెన్ ఫండింగ్లో కూడా రిస్ట్రిక్షన్, ఎందుకంటే మీరు శాలరీస్ 20% ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఈ క్లాజెస్ పెడుతుంది. శాలరీ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంతా ఇంక్లూడింగ్ శాలరీస్ అంతా ప్రోగ్రామ్కి పోవాలని ఉంటుంది. కానీ ఏం చేస్తారు, ప్రోగ్రాంలోని ఈ శాలరీస్ పెట్టిన అవన్నీ మేనేవరింగ్, అంటే బేసిక్గా అంటే వ్యవస్థ వచ్చే దాన్ని బట్టి ఎవాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఈ శాలరీ స్ట్రక్చర్ కూడా మారుతూ వచ్చిందో ఇక్కడ అలానే ఎప్పుడైతే ప్రమోటర్స్, అంటే వీళ్ళని సెక్రటరీ నోచా వీళ్ళని ప్రమోటర్స్ కింద చూడకుండా మీరు వాలంటరీగా వచ్చారు, మీరు ఫ్రీ సర్వీస్ చేయాలి, ఈవెన్ రెంట్ కూడా తీసుకోవద్దు అంతేనా, ఈ కాన్సెప్ట్ వెళ్ళాలి. అంటే బేసిక్గా మీరు మోడర్న్ ఎరాలో ఉన్నారు, యువర్ నో మోర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ ఇండియాలో అది ఎక్కడో లేకపోతే ఇంకొకటి ఉంది, వాళ్ళంతా ఎక్కడో ఉన్నాయి, వాళ్ళవన్నీ వాళ్ళని అడగడం లేదు, ఎందుకంటే అది ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఏదో అంటున్నారు. ఇక్కడ ఒకరు పెట్టుకొని నేర్చుకొని ప్రజలకు సేవ చేయాలన్నప్పుడు దాన్ని ఎందుకు డిస్క్రిమినేట్ చేయాలా, వాళ్ళు పని చేస్తే లెట్ హిమ్ టేక్. యాక్చువల్గా వాలంటరీ అంటే ఫ్రీ అని ఏడ లేదు ప్రపంచంలో. ఇప్పుడు విఎస్ఓ ఉంది, వాలంటరీ సర్వీసెస్ ఓవర్సీస్ అని ఉంటుంది ఒకటి, వాళ్ళకు మినిమం ఇస్తారు పర్ మంత్, ఒక గ్యాస్ కనెక్షన్ అని, పాకెట్ మనీ అని, ఫుడ్కి అని చెప్పి సమ్ పాకెట్ మనీ ఇస్తారు, ఇచ్చి వాలంటరీ అంటారు. కానీ నువ్వు గాలి తీసుకొని నువ్వు పని చేయన్నట్టు ఉండదు కదా. మరి ఈడ కూడా ఇల్లాజికల్. రెండోది ఏంటంటే వన్స్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఇల్లాజికల్ రెస్ట్రిక్షన్స్, సమ్వేర్ ఆ మినిమం రిసోర్సెస్కి యూ విల్ డూ సంథింగ్ అకౌంట్స్లలో చేసినప్పుడు మళ్ళీ పట్టుబడ్డరు అంటారు ఉల్టా. అంటే యాక్చువల్లీ యు ఆర్ నాట్ ఫెసిలిటేటింగ్ దట్ మినిమం హానర్ అంటాం కదా, హానరే కదా, ఇట్స్ అక్నాలెడ్జింగ్ అట్లీస్ట్ యూ క్యాన్ హ్యావ్ దిస్ మచ్ హానోరియం అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ మీరు అట్లనే ఒక ఊర్లో ఉన్న సర్పంచ్ శాలరీ ఎక్కువనా, స్కూల్లో టీచర్ శాలరీ ఎక్కువనా అంటే టీచర్ శాలరీ ఎక్కువ ఉంటుంది. మరి సర్పంచ్ ఎక్కువ మందిని అడ్రస్ చేయాలి కదా, 24 గంటలు యాక్సెస్ ఉండాలి కదా, అంటే లాజికల్గా. అఫ్కోర్స్ నిజంగా అట్లా పనిచేసే వాళ్ళది వేరే అనుకుందాము, వాళ్ళు హానెస్ట్గా ఉండాలి కదా. ఓ రిపోర్టర్ అట్లనే ఉంటుంది శాలరీ. అంటే టెక్నికల్గా అంటున్నా సర్వీస్ అని మనం అన్నికే కూడా అట్లీస్ట్ గవర్నమెంట్ సిస్టమ్స్ దే షుడ్ అండర్స్టాండ్ దిస్. మేబీ నాకేమనిపిస్తుందంటే ఫ్యూచర్లో కన్సల్టేషన్ అనేది ఒక పద్ధతి ఉన్నది డైరెక్ట్గా ఇప్పుడున్న పద్ధతిలో. సో ఫ్యూచర్లో ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ డైరెక్ట్ ఎవరైనా పే చేయగలుగుతారో అక్కడనే ఉంటుంది వర్క్, అంతే. అదర్వైజ్ దేర్ ఇస్ నో వర్క్, అంటే జీరో అవుతుంది. రెండోది ఏంటంటే సర్ప్లస్ ఉన్న వాళ్ళు గుళ్ళు కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బడి అంటారు, గుడి బడి ఇట్లా కొన్ని ఉంటాయి కామన్ థింగ్స్. ఓ బస్ షెల్టర్ వేస్తారు, లేదా 4 బెంచీలు వేస్తారు పార్క్లో.
ఇవే కదా చేసేది మామూలుగా ఏదో చేసినామని చెప్పనీకి. అవును. సో ఇట్లాంటి కొన్ని అవుతుంటాయి వేర్ విజిబిలిటీ అంటాం కదా. Visibility. ఇప్పుడు గుడి చాలా విజిబుల్ ఉంటుంది లాజికల్గా, ఎందుకంటే గంట మీద పేరు రాసినా మనకు గంట కొట్టినప్పుడల్లా ఫీలింగ్ వస్తుంటుంది కదా, నేను ఇచ్చిన గంట అని. అలానే ఆర్ఫనైజెస్ అది కూడా తగ్గింది. ఐ థింక్ ఆర్ఫనేజ్ ఈజ్ మోర్ ఇల్లాజికల్. నాకు ఇంటి ముందట కొంతమంది వెహికల్లో పెట్టుకొని తిరుగుతారు, అదో పాట ఉన్నది సినిమా పాట వేసుకొని ఏది సపోర్ట్ చేయాలని. నేనంట వెన్ దెర్ ఆర్ సో మెనీ గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్స్, ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనఫ్ ఎస్పెషల్లీ, దెన్ వేర్ ఈజ్ హౌ కమ్ దే ఆర్ హ్యావింగ్ అనదర్ ఆర్ఫనేజ్? ఇల్లాజికల్ కదా. ఇంకేమైనా అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళది ఎక్కువ ఇది ఉంటుందేమో, కానీ పిల్లలకైతే దెర్ ఈజ్ ఎనఫ్ సపోర్ట్. కానీ ప్రైవేట్ వాళ్ళు పెట్టడానికే లేదు. అంటే వాళ్ళు యాక్చువల్గా పర్మిషన్ తీసుకొని మనం చైల్డ్ వెల్ఫేర్ తీసుకుంటారు కాబట్టి చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అంటున్నా అదర్వైజ్ కూడా టు, ఎందుకంటే గవర్నమెంట్ సిస్టమ్ ఉండగా నువ్వు ఎందుకు పెట్టినావు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈస్ యువర్ రైట్ దట్ టు జాయిన్ దెమ్, అంతే కదా. సింప్లెస్ట్ ఈజ్ జాయిన్ దెమ్. వాళ్ళు తీసుకున్నప్పుడు కదా నువ్వు పెట్టాలి, సాచురేషన్ అయింది అన్నప్పుడు కదా పెట్టాలి. సో ఐ థింక్ అది కూడా వీ హ్యావ్ టు థింక్. అఫ్ కోర్స్ ఉమెన్ జెండర్ రిలేటెడ్ కొన్ని ఉండే మనకు బ్రాడర్గా ఒకప్పుడు, జెండర్ స్పెసిఫిక్. అట్లనే ఇన్స్టిట్యూషన్స్ మీద ఒకటి ఉండే కేటగిరీస్. అఫ్ కోర్స్ ఎన్ఆర్ఎం అనేది చాలా పెద్దది, అది ఎన్ని పైసలు వేసినా అవి లైక్ వాటర్ షెడ్స్ అనేది ప్రైవేటు బయటకించి వచ్చిన సపోర్టు అండ్ గవర్నమెంట్, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ రుణాలు లెక్క కూడా వచ్చి ఉంటాయి. అన్ని రకాలు వచ్చినాయి మనకు, రకరకాలు. నబార్డ్ ఫర్ ఎగ్జాంపుల్, సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు, అంటే ఎన్జిఓలకు సపోర్ట్ చేసి దే హ్యావ్ డన్ లాట్స్ ఆఫ్ వర్క్. సో ఇట్లా కేటగిరీస్ చూస్తే ఎస్పెషలీ ఈ యొక్క ఉమెన్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి స్టిల్ ఇట్ ఈస్ దేర్ అనుకుంటా. అంటే జెండర్ రిలేటెడ్ ఉన్నాయి ఉన్నది, అంటే దెర్ ఈస్ సమ్ గ్యాప్. చిల్డ్రన్, ఉమెన్, చిల్డ్రన్, ఏజ్డ్, అంటే సీనియర్ సిటిజన్స్ కానీ, కొంత ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్, డిఫరెంట్ మొబిలిటీ ఉన్నాయి, ఇవన్నీ ఇష్యూస్ అంటే పర్సిస్ట్ చేస్తున్నాయి. వాటికి ఖచ్చితంగా ప్రయారిటీస్ ఉన్నాయి. అలానే మీరు ఇనిషియల్లో చెప్పారు చూడండి, యూత్, న్యాచురల్ రిసోర్సెస్, లైవ్లీహుడ్స్, అంటే అవి ఇవన్నీ ఎవాల్వ్ అవుతుంటాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి రోల్ ఉంది. సస్టైనబిలిటీ కంటెక్స్లో అవే కదా మాట్లాడి, సస్టైనబిలిటీలో యూ హ్యావ్ టు అచీవ్ హయ్యర్ ఎండ్ గోల్స్. ఇప్పుడు ఇట్స్ నాట్ బేసిక్ థింగ్స్ చేయడం అని చెప్పడం లేదు. వెన్ దే ఆర్ సేయింగ్ హయ్యర్ ఎండ్, ఇప్పుడు మీరు వాటర్ అండ్ శానిటైజేషన్ తీసుకున్నారు, సేఫ్లీ మేనేజ్ వాటర్ అంటాడు. ఇట్ ఈస్ నాట్, ఇంతకుముందు మనము వాటర్ అవైలబిలిటీ, యాక్సెస్ మాట్లాడు. ఇప్పుడు సేఫ్లీ మేనేజ్డ్ వాటర్ అంటే యాక్సెస్తో పాటు దాన్ని సేఫ్లీ మేనేజ్ చేయగలగాలి. అంటే వాటర్ సోర్స్ సేఫ్ ఉండాలి, హ్యాండ్లింగ్ సేఫ్ ఉండాలి, అట్లా ఉండాలి. కాబట్టి హైర్ ఎండ్ అడుగుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుని ఫెసిలిటేజ్ వ్యవస్థ ఉండాలి. ఎన్జిఓస్ అనేది, సివిల్ సొసైటీ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ని డిస్మాంటిల్ అవుతుంది. అంటే మనం అంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అర్థం చేసుకోవాలి. ఈ పాలసీస్ ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయో అవి బ్రిటిష్ టైంలో ఎప్పుడో వచ్చాయి. అవి అప్పుడు సంబంధించినవి. దాదాపు ఒక 3-4 డికేడ్స్లో చాలా చేంజెస్ జరిగాయి. ఈ మొత్తం రీవ్యాంప్ చేయకుండా ఎఫ్సిఆర్ ఒకటి మార్పు తేవడము, లేకపోతే ఇంకొక చిన్న టింకరింగ్, నేను మొత్తం సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఎట్లయితే నువ్వు కార్పొరేట్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావో, కార్పొరేట్ని ఇప్పుడు ఏమి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నావు, ఈజ్ ఆఫ్ డూయింగ్ సర్వీస్, పర్టికులర్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లైక్ కమ్యూనిటీ లెవెల్ అదర్ సర్వీసెస్, అది కూడా ఆలోచించాలి కదా మీరు. ఎకానమీ కంటెక్స్ట్లో ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఎకానమీని ఏది లోకల్ ఎకానమీ డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని ఇండస్ట్రీలు పెట్టినా లోకల్ సెల్ఫ్ రిలయన్స్ ఏదైతే మన మహాత్మా గాంధీ మాట్లాడారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కంటెక్స్ట్లో మొత్తము కార్పొరేట్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి వాళ్ళకు లైసెన్సింగ్ అన్ని ప్రాసెస్ చేశారు. ఇక్కడ స్ట్రింజెంట్ చేస్తారు, అంటే ట్రస్ట్ లేదు, యు ఆర్ నాట్ ట్రస్టింగ్. అక్కడ ఎన్ని మ్యానిపులేషన్ జరిగినా యు ఆర్ నాట్ బాదర్డ్. ఇక్కడేమో ట్రస్ట్ లేదు. ట్రస్ట్ ఎప్పుడైతే డెఫిషిట్ ఉందో అప్పుడు ఏంటంటే నువ్వు అన్ని స్ట్రింజెంట్ పెడుతున్నావు, కానీ ఓవరాల్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. సొసైటీ ఎలా మారింది, సోషో పొలిటికల్ సిస్టమ్ ఎలా మారింది, ఈ వ్యవస్థలో ఎటువంటి వాళ్ళు వచ్చి రన్ చేస్తున్నారు, వాళ్ళు రన్ చేస్తున్నప్పుడు
వాళ్ళని ఏ విధంగా ఇప్పుడు మనం సిఎస్ఆర్కి ఎట్లయితే ట్రైనింగ్ చేసి పెద్ద పెద్ద ఉన్నాయో అట్లనే ఇర్మా లాంటివి ఉన్నాయనుకో, కానీ లిమిటెడ్ ఉన్నాయి. సోషల్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అటువంటి వాళ్ళు రన్ చేసేవాళ్ళు కూడా అది ప్రొఫెషనలైజ్ చేయడానికి కదా వాడు పెట్టింది. అని అటువంటివి చేసేది కూడా అంత ట్రస్ట్ లేనట్టు అనిపిస్తుంది. అంటే ఈ మొత్తము డెవలప్మెంట్ సెక్టర్ని, అంటే కార్పొరేట్ కాకుండా డెవలప్మెంట్ ఏదైతే సపోర్ట్ సిస్టమ్ ఉందో అది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ కింద చూసి దాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థను ఎలా అయితే స్ట్రెంగ్థన్ చేసి ఈజ్ చేసి కార్పొరేట్ లైసెన్సింగ్ సిస్టమ్ ఎట్లా ఈజ్ చేశారో ఇక్కడ కూడా ఒక ఆ వ్యవస్థీకరణ ఉండాలి. మానిటరింగ్ కంట్రోల్స్ ఉండొద్దని ఎవరు చెప్పలేదు, కానీ వీళ్ళు కూడా ఆ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అది చేయనంత వరకు ఏమవుతుందంటే, అది నేను ఫైనాన్స్ మాట్లాడుతున్నా ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తానే తినేస్తున్నారు అనుకోవడం కాదు కదా. ఇప్పుడు కార్పొరేట్గా లోన్ తీసుకుంటే అంటే దేర్ విల్ బి గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్, కానీ ఈ సర్వీస్ సపోర్ట్ సిస్టమ్ని డిస్మాంటిల్ చేసే దిశగా వెళ్తుంది. అంటే యాక్టివిజం ఫర్ సే ఈజ్ నాట్ రాంగ్, కానీ యాక్టివిజంని మనము కానీ ఇప్పుడు ఫైనల్గా మనం ఆలోచన చేస్తే గవర్నమెంట్ ఒక అవుట్ రీచ్ అంటాం కదా, ఫర్ లైక్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ ఇన్ ఏ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్లో ఆల్వేస్ ద స్టాఫ్ ఇస్ లెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనుకుందాం, రెగ్యులర్ టీచర్లు ఉంటారు, మళ్ళీ పార్ట్ టైం తీసుకునే టీచర్లు ఉంటారు. అట్లా పోలీస్ అనుకుందాం, లా అండ్ ఆర్డర్, రెగ్యులర్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు, మళ్ళీ హోమ్ గార్డ్లను తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఒకటే వ్యవస్థలో సేమ్ పని చేసినా అంతకంటే ఎక్కువ పని చేసినా డిస్క్రిమినేటరీ పేమెంట్స్ ఉంటాయి. అదే మనం మాట్లాడము. ఈవెన్ బియాండ్ ఏది లేబర్ లాస్ కంటే కూడా ఘోరంగా పేమెంట్స్ మినిమం వేజెస్ దొరకాయి. See, then system particularly field level when government itself is having a variable policy, you are permanent, you are temporary అని 2 కేటగిరీలు చేస్తుంది. అంటే ఈవెన్ తో దే వాంట్ టు ఓన్ అప్. ఇప్పుడు మన వాలంటీర్లు అయితే అంతకంటే తక్కువ చేసారు కదా లాజికల్గా, అలా కాదని. మీరు సోకాల్ డిఎఫ్ఐడి ప్రాజెక్ట్లో 2004లో మీరు అంటే సమ్ కాస్ట్ విచ్ ఈస్ మచ్ బిలో ది అంటే మీకు సోషల్ సెక్టర్లోనే తక్కువ అనుకుంటున్నాను అనుకోవడం. డిఎఫ్ఐడి ప్రాజెక్ట్లో మోర్ దాన్ అంటే మీకు హైయర్ ఎండ్లో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోనార్ డ్రైవర్ కంటే తక్కువ కదా. ఇప్పుడు నీకు హైయర్ ఎండ్లో ఒక డోనార్ ఆఫీస్లో ఉండి ఆ డ్రైవరు వాళ్ళ ఆఫీస్ బాయ్ కంటే ఇక్కడ ఫీల్డ్లో పనిచేసేవాడు కానీ, లేకపోతే ఈవెన్ ఇక్కడ ఉన్న ప్రొఫెషనల్ కూడా తక్కువ ఉంది. అంటే దాన్ని మనం అట్లా ఆర్గ్యూ చేయకూడదేమో నాకు తెలియదు. అట్లా కాదులే, అఫ్ కోర్స్ ఇఫ్ గవర్నమెంట్ అనేది ఒక సిస్టమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నారు వాళ్ళు కూడా వేరియబుల్ పెట్టుకోరు అని నేను అన్నా. రెండోది వాలంటరీ సెక్టర్లో అంతకంటే చీప్గా చేసిన వాళ్ళు ఉన్నారు కదా వర్క్, అంటే బేసిక్గా ఎడ్యుకేషన్ తోటి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని మనం వ్యవస్థలు పెడుతున్నాం. ఈవెన్ గవర్నమెంట్ ఎన్జిఓలు పెట్టినప్పుడు వాలంటరీ సెక్టర్లు ఇచ్చే పేమెంట్ కంటే ఎక్కువ ఇచ్చి తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. అండ్ దే కిల్డ్ ద వాలంటరీ సెక్టర్. లాజిక్ అంతే కదా. ఇఫ్ దే హ్యావ్ నాట్ పేడ్ మోర్ దే వుడ్ నాట్ హ్యావ్ మూవ్డ్, దే వుడ్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ లాజికల్గా. అందరు వెళ్ళిపోయారు. అంటే యూ హ్యావ్ జస్ట్ సక్డ్ ఎవ్రీబడి. మళ్ళీ తర్వాత ఏం చేసినాము ఆఫ్టర్ ఏ పీరియడ్ రీబిల్డింగ్ జరగల. దాని తర్వాత నో ప్రోగ్రెస్. మీరు అన్నారు కదా ఎట్ ది ఎండ్ నీకు వచ్చే శాలరీ ఏంది ఇంక్రిమెంటల్ కాదు, లైక్ గవర్నమెంట్ అఫీషియల్స్కి వచ్చినట్టు. వాళ్ళది ఆటోమేటిక్ డిమోషన్ లాగా అయింది ఉల్టా. అంటే నా గర్క నా ఘాట్కా అయ్యేరీళ్ళు నా ఆనే ఉంటే అదే ఎన్జిఓ మూమెంట్లకి ఏదో పోతున్నాము, నా అట్లేరు నా ఇట్లేరు. సో ఇది ఐ థింక్ అన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనము సెర్ప్ ఒకటే చూడాల్సిన పనిలా. ఎంజిఎన్ఆర్ఈజ్ వచ్చిందా దాంట్లో తీసుకున్నారు. అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది వచ్చిందో ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడంతా ఎక్స్పీరియన్స్ పీపుల్ కావాలని ఎన్జిఓ సెక్టర్ని ఖాళీ చేశారు. అలానే ఈవెన్ సిఎస్ఆర్స్ కూడా ఇక్కడ బాగా టాలెంటెడ్ పీపుల్ పూల్ అంతా వెళ్ళిపోయింది. నాట్ ఓన్లీ ఐఎమ్స్ వీళ్ళే ఆ బ్యాక్గ్రౌండే కాదు, బట్ బేసిక్గా ఈవెన్ కొంత ఎక్స్పీరియన్స్ కూడా లాగేసుకున్నారు. అలా సెక్టర్ ఒక రకంగా దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ లేకుండా గవర్నమెంటు పనిచేస్తుంది, కానీ గవర్నమెంట్ని వాళ్ళ అంటే నేను లాస్ట్ పాయింట్ కింద చెప్తున్నా, అంటే డిమాండ్ జనరేట్ చేసి ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఇస్తుందంటే కమ్యూనిటీలో డిమాండ్ రావాలి. అంటే ఇప్పుడు పూరు అల్ట్రా పూర్కి అడిగే శక్తి ఉండదు, వాళ్ళకి ఆ కెపాసిటీ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ డిమాండ్ జనరేషన్ కానీ లేకపోతే కొన్ని సెగ్మెంట్స్ని అసలు టచ్ చేయరు, కొన్ని ఇష్యూస్ టాక్ చేయరు, కొంతమంది రీచే కారు, సొసైటీలు
ఈ ఇన్ఈక్విటీ ఇష్యూస్ కానీ, జెండర్ తీసుకోండి, లేకపోతే ఇంట్రా కమ్యూనిటీ వేరియేషన్, ఇవన్నీ కూడా కమ్యూనిటీని అడ్రస్ చేసే, అంటే ఏదైతే బలహీనతలు ఉన్నాయో సొసైటల్గా వాటన్నిటి అడ్రస్ చేస్తూ స్ట్రెంగ్థెన్ చేసి కమ్యూనిటీ కోహెసివ్నెస్ తీసుకురావడానికి పనిచేసేది సపోర్ట్ సిస్టమ్ ఉన్నది. గవర్నమెంట్ ఏమో ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే ఇచ్చేసి ఒక అవును నుంచి మరి ఫాలో అప్ ఉండదు. వేరే ఎన్జిఓస్ ఉంటే కొంత ఫాలో అప్ చేసి వాళ్ళు గైడ్ చేసి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన మనం ఏమంటాము, 2 చెట్లు కలిసి ఉంటాయి చూడండి, ఏమంటాము, అదే యాప చెట్టు తర్వాత కోఎగ్జిస్టెన్స్ ఏమంటారు, రాయి చెట్టు కలిపి ఉంటాయి, అదొకటి. అదర్వైజ్ తాటి చెట్టు మామూలుగా మర్రి చెట్టు అట్లాగా కలిసి ఉంటే చాలా, అంటే వాటికి కూడా ఇప్పుడు మన చాలామంది అది రేర్గా కనిపిస్తాయి, వాటి పూజ కూడా చేస్తారు బేసిక్గా. అంటే ఈ 2 కలిసి ఉంటే డెవలప్మెంట్ చాలా స్ట్రాంగ్గా పటిష్టంగా ఉంటుంది. అలానే లాస్ట్లో ఫండింగ్ మాట్లాడాం కాబట్టి గవర్నమెంట్ ఒకప్పుడు ప్రోగ్రాములు ఉండేటివి, విస్తృతంగా ఎన్జిఓస్కి ఫండింగ్ వచ్చేది, అంటే కోఆప్టెడ్ అయిన వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాల్సి వచ్చినా కానీ అయ్యేది. ఇప్పుడు అది కూడా స్క్యూడ్ అయింది, అంటే పొలిటికల్ పార్టీస్ కూడా ఎంకరేజ్ చేయడం లేదు. మీరేం చేస్తారని అడుగుతున్నాను నువ్వు పోతే, బేసిక్గా నువ్వు ఫండింగ్ అడిగేది మామూలుగా ఎన్జిఓ పదం చెప్పంగానే నవ్వుకుంటారు, అది వెరైటీగా ఉన్నది ఇవాళ రేపు. అండ్ అది అంటే అన్ని ఫండింగ్ ఆప్షన్స్ చాలా క్లోజ్ అయిపోయినాయి. ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఎలైటిస్ట్ అప్రోచ్కి వచ్చింది. అంటే నేను ఆ పదం లాస్ట్లో వాడుతున్నా, ఎలైటిస్టే, అంటే క్రీమీ లేయర్ ఆ అప్రోచ్లో వెళ్ళిపోతుంది. సో ఎవరైతే సిన్సియర్గా చేద్దామన్నా, సిన్సియర్ లేకపోయినా ఓకే చేద్దాం అనుకుని వచ్చాడు, మేబీ హీ విల్ ఎవాల్వ్. ఎన్జిఓ పెట్టినట్టు న్యూట్రల్ కాదు కదా. సో ఆ కంటెక్స్ట్లో ఈ ఫైనాన్షియల్ వ్యవస్థ, కొంత ఫైనాన్స్ వ్యవస్థ, ఈ ఫండింగ్ ప్యాటర్న్స్, ఈ మార్పులన్నీ కూడా గ్రాస్ రూట్ మూమెంట్ని కొంత దెబ్బతీసింది. స్టిల్ గ్రో అయింది, అంటే ఎవల్యూషన్ మంచిదే, సిఎస్ఆర్ రావడం కానీ, తర్వాత చాలా హిస్టారిక్ ప్రాసెస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఓన్ చాప్టర్స్ క్రియేట్ చేయడం కానీ పాజిటివ్, నోబడీ ఈస్ డినయింగ్. కానీ గ్రాస్ రూట్ ఎంగేజ్మెంట్ తగ్గిపోయింది, పాలసీ ఎంగేజ్మెంట్ పెరిగింది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ రావాలి, సిస్టమ్స్, పాలసీ అండ్ ఎస్డిజి ఫోకస్ చాలా వచ్చింది. ఎస్డిజి సాధించాలంటే మన గవర్నమెంట్ సిస్టంలోనూ లోకలైజింగ్ సరిపోదు. లోకలైజింగ్ అనేది ఓన్లీ డిజైనింగ్ ప్లానింగ్ ప్రాసెస్. బట్ గ్రాస్ రూట్లో ఎక్కడైతే మనం ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ యాస్పిరేషన్లు ఇవన్నీ చెప్తున్నారో అక్కడ ఆన్ పార్ విత్ డెవలప్మెంట్ ఏరియాస్లో జరగకపోతే అప్పుడు ఏమవుతుంది, వీల్ నాట్ ఏబుల్ టు అచీవ్. సో అగైన్ వీల్ బి లాగింగ్. రీసెంట్గా ఎస్డిజి రిపోర్ట్లో వీఆర్ లాగింగ్ మచ్ బిహైండ్ మెనీ స్టేట్స్, అది మెనీ కంట్రీస్ అని కూడా వచ్చింది. ఎన్జిఓలకు కూడా ఐ థింక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్జిఓకి ఫండింగ్ వచ్చిన రోజులు దే ఎగ్జిస్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కానీ ప్రోగ్రామ్ కానీ. రెండోది ఏంటంటే ద హెడ్స్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ యాజ్ లాంగ్ ఎస్ దే ఆర్ మేనేజింగ్ ప్రాపర్లీ దెన్ ఆల్సో దే ఎగ్జిస్టెడ్. మూడోది ఏంటంటే వెన్ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ హెస్ చేంజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గనైజ్ చేయలేని కెపాసిటీస్ తగ్గినప్పుడు, వాళ్ళకి లైవ్లీహుడ్స్ ఆప్షన్స్ పెరిగినప్పుడు, డివియేషన్స్ అంటాం మనం, ఒక ఏరియాలో డెవలప్మెంట్స్ వేరే వస్తే చేంజ్ అవుతారు నేచురల్గా. అవును, దానికి అడ్జస్ట్ అయ్యి అడాప్ట్ కావాలి. అది అయితే ఐ థింక్ అక్కడ నేచురల్ డెత్ అనేది అవుతుంది ఎన్జిఓలది, అంటే నాన్ ఎగ్జిస్టింగ్ ఆర్ మూవింగ్ అవే అంటాం. కానీ బట్ వన్ థింగ్ ఐ ఫౌండ్, వై అప్రిషియేట్ గవర్నమెంట్ ద అదర్ వే రౌండ్ అంటే, గవర్నమెంట్ నీడ్ టు ఎగ్జిస్ట్ అంతే. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆదిలాబాద్ అడవులలో విష జ్వరంతో ఒక 2 చనిపోయారు. ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఇష్యూ, ఇట్స్ ఏ నేషనల్ ఇష్యూ అండ్ గవర్నమెంట్ నీడ్ టు అడ్రస్ ఇట్, తప్పదిగా, రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ కదా అది. సో ఐ థింక్ దట్ వే మనం చూస్తే ఎవ్రీడే గవర్నమెంట్ హ్యాస్ ఏ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. ఎన్జిఓ ఇస్ నాట్ రీప్లేసింగ్ గవర్నమెంట్, బట్ ఎన్జిఓ అండ్ గవర్నమెంట్, NGO should coexist with NGO government so that there is some value addition will happen. But that value addition which used to happen now got... Maybe I was thinking NGO or something like living laboratories అని అంటాం కదా మనం, something like. ఈ laboratories helped for the policies. లైక్ మీరు చేసిన ప్రాజెక్టులల్లో, నేను చేసిన ప్రాజెక్టులల్లో చాలా మటుకు పాలసీ అడ్వకేసీ అని ఒకటి ఉంటుంది మనకు. లైక్ ఏపీఆర్ఎల్పి ఎక్స్టెండెడ్ టు హోల్ నేషన్ కదా,
ఒరిస్సాకు పోయింది, ఒరిస్సాకి ఎవిడెన్స్ బేస్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్ జరిగేది. ఎగ్జాక్ట్లీ. సో దట్ వే ఐ థింక్ ఇలాంటి వర్క్లు ఏమవుతుందని అంటే దట్ న్యూ అడాప్టేషన్స్ అంటాం కదా, ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని అంటాం, యూబీఐ కానీ ఇవి ఉంటాయి కదా, అంటే ఎక్స్పెరిమెంటల్గా చేయాలి అని అంటే డెఫినెట్గా వీ నీడ్ సమ్ లోకల్ ఫెసిలిటేటర్ హూ క్లోజ్లీ వర్క్ విత్ ద కమ్యూనిటీస్. ఆ మోడల్స్ అవన్నీ ఇన్నోవేషన్ చేయాలంటే అవసరం ఉంది. అది తగ్గింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆ మోడల్స్ చేస్తుంది, దాని ఫెసిలిటేట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆ పూర్తి లెర్నింగ్ రాదు. గవర్నమెంట్ చేసిన ఒక ఆఫీసర్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఈజ్ ట్రాన్స్ఫరబుల్. సెకండ్ థింగ్ ఈజ్ ద టైమింగ్స్ దట్ మన టైమింగ్స్ ఎట్లుంటాయి, పొద్దుగాల కమ్యూనిటీ అవైలబుల్ ఉందంటే మబ్బులో పోయి ఉంటాం, రాత్రిపూట అవైలబుల్ ఉందంటే రాత్రిపూట పోయి ఉంటాం. కానీ 11 o'clock to 4 o'clock అని పెట్టుకోము మనం, అక్కడ మిస్ అవుతుంది. అంటే కొంతమంది ఆఫీసర్లు ఉంటారు తిరుగుతారేమో ఆ టైంలలో, కానీ ఓ సండే వస్తే పోతారా? ఇప్పుడు డిసెంబర్ నెల మొత్తము ఖాళీ, ఎందుకంటే లీవులు పెట్టినామంటారు. దెన్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయినట్టే కదా, అంటే లాజికల్గా. అట్లే బ్యాంకులు కూడా యు ఆర్ సపోజ్ టు వర్క్ సర్వ్ కంటిన్యూస్లీ. ఇప్పుడు అంటే ఏటీఎంలో వచ్చి మనకు అటెన్షన్ లేదు, కానీ సండే మండే హాలిడే అంటారు కదా, ఎక్కువ హాలిడే ఉంటే ఏటీఎంలో కూడా క్యాష్ ఉండదు ఒకసారి. ఇదే లాజిక్. అవుట్ సోర్స్డ్ అయినా కానీ కొంత. అవును, హౌ దే ఆర్ గోయింగ్ టు ఫెసిలిటేట్ అనేది పాయింట్. సో ఇవి ఐ థింక్ దే ఆర్ ద బిగ్గెస్ట్ గ్యాప్స్. అట్లా అని చెప్పి కోర్స్ ఇప్పుడు కొత్త మేజర్గా గవర్నమెంట్ ముందట ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే డిజాస్టర్స్. దే ఆర్ ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్, ద బిగ్గర్ డిజాస్టర్స్. సో కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ బ్రాడర్ ఏరియా వేర్ దే నీడ్ టు ఇన్వెస్ట్. ఇది ఒకటి మేజర్గా. క్లైమేట్ చేంజ్ ఈజ్ కోర్స్ ఓవర్ ఆర్చింగ్ ఆన్ ఆల్ ఇష్యూస్. మీరు జెండర్ అనండి, వాటర్ అనండి, అగ్రికల్చర్, లైఫ్ స్టాక్, ఏదైనా అనండి, ఎవ్రీ సెక్టర్ ఇట్ హ్యాస్ ఇంపాక్ట్. ఎనర్జీ ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ బిగ్ ఇష్యూ. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఎనర్జీ, అంటే సెంట్రలైజ్డ్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంతా కూడా సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ అంటే బయోమాస్ బేస్డ్ డీసెంట్రలైజ్డ్ అయితే. సో దిస్ ఈజ్ అన్ అప్కమింగ్ ఏరియా. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, వేర్ దే నీడ్ టు వర్క్ అనే దాంట్లో. సాయిల్ అనేది బిగ్గర్ ఇష్యూ. సాయిల్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా, ఫర్టిలిటీ, వితౌట్ సాయిల్ దేర్ ఇస్ నో అగ్రికల్చర్. ఐ థింక్ ఇట్లాంటి బ్రాడర్ ఏరియాస్లో they had to bring back the models and మిటిగేషన్ అడాప్టేషన్. క్లైమేట్ చేంజ్లు ఉంటుంది, వర్నరబిలిటీ నుంచి బయటపడడానికి. సో ఇవన్నీ కూడా బ్రాడర్ ఏరియాస్ కదా. ఐ థింక్ సమ్వేర్ వి నీడ్ ఎస్పెషల్లీ. దాంతోపాటు ఎక్స్క్లూజన్స్, మీరు వల్నరబిలిటీస్ మాట్లాడుతున్నారు కాబట్టి క్లైమేట్ రిలేటెడ్ మామూలు ఎక్స్క్లూజన్ జరిగినప్పుడు క్లైమేట్కి ఇంకా వల్నరబుల్ అవుతారు. అప్పుడు ఆ ఇన్ఈక్విటీ, ఆ ఎక్స్క్లూజన్స్ జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ వల్నరబుల్ మోర్. దెన్ దేర్ ఫోర్ ఐ థింక్ మీరు చెప్తున్న ఈ న్యూ అండ్ ఎమర్జింగ్ అజెండా ఎస్డిజీస్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అజెండాని ఫోకస్ చేస్తూ ఆ ఈక్విటీ, ఇంక్లూజను, అదే డిజర్వింగ్ కమ్యూనిటీస్ అంటాము. డిజర్వింగ్లో మనకు రైట్ ఫ్రమ్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి అన్ని రకాల జియోగ్రఫికల్ ఎక్స్క్లూజన్స్ ఉంటాయి, జియోగ్రఫికల్ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు, సెగ్మెంటల్ ఉంటారు, అంటే ట్రైబల్, ఎస్సీ. అదే వితౌట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాజ్ ఐఆమ్ సఫరింగ్ అని ఒకటి డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్లో సఫర్ అయ్యేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఐఆమ్ నాట్ ద కాజ్, మై కార్బన్ ఫుట్ ప్రింట్ ఈజ్ సో లో, కానీ నా మీద ఇంపాక్ట్ పడి నా లైవ్లీహుడ్ పోతుంది. ఇది కాదు ఇష్యూ. ఐ థింక్ ఇక్కడ చాలా సపోర్ట్ చేయాలి. కోర్స్ ఇప్పుడు మనం చూస్తే స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఆల్రెడీ దానికి విడిగా చూడడం అవుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. సో మైగ్రేషన్స్ అనేది పెరిగినాయి అండ్ రూరల్ అర్బన్ అనేది కూడా చేంజ్ అయింది. అండ్ మోర్ ఫోకస్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద అర్బన్ స్లమ్స్, బికాజ్ అర్బన్ స్లమ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రూరల్ ఏరియాస్లో ఆ లైవ్లీహుడ్స్ సస్టైన్ కాని అంతా ఫస్ట్ జనరేషన్ ఎక్కువ మటుకు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ అర్బన్ స్లమ్స్. సో అర్బన్ రిలేటెడ్ పావర్టీ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇది గోయింగ్ టు బి మేజర్. లైక్ ఎర్లియర్ మన ఫోకస్ డెవలప్మెంట్లో చూస్తే ఇట్ వాజ్ మోర్ ఆన్ రూరల్. నౌ ఐ ఫీల్ ద రేషియోస్ ఆర్ చేంజింగ్. ఇంకా ఒకవేళ వాళ్ళు రూరల్ అన్నా కానీ చాలామంది అర్బన్లో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ రూరల్కి వచ్చేటోళ్ళు ఉన్నారు. ఆటో డ్రైవర్ ఉంటాడు, పండుగ మొత్తం ఊర్లో చేసుకుంటాడు, మాత్రం ఆటో మాత్రం హైదరాబాద్ నడుపుతాడు. ఇట్లా ఉన్నారు కదా, అంటే లింక్ ఇండైరెక్ట్గా ఉన్నది. సో డిస్ప్లేస్డ్ కూడా ఉన్నారు కదా, డిస్ప్లేస్డ్ యూత్ ఐ థింక్ బిగ్గర్ ఇష్యూ.
there is no solution because government cannot ensure permanent job for everyone. ఎంటర్ప్రీనర్ మోడల్ అప్రోచే ఉండాలి. ఎంత ఎంటర్ప్రూనర్ ఉన్నా దెర్ ఆర్ 2 ఎంటర్ప్రూనర్స్ అంటే నీ కమ్మి నీ నా కమ్మి అని ఏడుంటారు. దెర్ ఇస్ ఎ లిమిటేషన్ టు ద ఎంటర్ప్రూనర్షిప్. రిస్క్ అనేది ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, అండ్ ఎవ్రీబడి ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. స్టార్టప్స్ ఎన్ని కొలాబ్స్ అయితే సక్సెస్ రేట్ తక్కువ. టీఎబ్లో మెంటర్గా ఉన్నాయి, ఎంతమంది స్టార్ట్ చేస్తారు, ఎంతమంది అంబిషియస్ ఉంటారు. షార్క్ ట్యాంక్ అనే చూస్తారు కదా, చూసి మోటివేట్ అవుతారు, తెల్లారులేస్తే అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ ఎటు కాకుండా అవుతారు. బేసికలీ అది ఓన్లీ చెప్పండి. నిన్న మీరు చెప్పారు చూడండి, నిన్న మాట్లాడుతూ ఆ కోర్టులు గిరాసుకుని అట్లా అది ఐ థింక్. కానీ ఇప్పుడు ఇక్కడ మనం మొత్తం కాన్సెప్చువలైజ్ చేయాలండి. మీరు చెప్పిన పాయింట్ని 3 ఉన్నాయండి. స్పేషల్ ఇష్యూస్, మీరు స్పేషల్ ఇష్యూస్ ఉన్నాయి. సెగ్మెంటల్ అంటే క్లాస్ ఆ కంటెక్స్లో, అండ్ జియోగ్రఫికల్. ఈ 3 ఎక్స్క్లూజన్స్ అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏది చెప్పినా దాంట్లో ఆ 3లోనే వస్తుంది కాన్సెప్చువల్. సో ఒకటే స్పేషల్, సెగ్మెంటల్, సెక్టరల్ కూడా తీసుకోవాలి, బట్ జియోగ్రఫికల్ కూడా. సో సెక్టరల్ అంటే ఇప్పుడు వాటర్ యాక్సెస్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అట్లా రకరకాలుగా. సో ఇవన్నీ తీసుకోగలిగి చూడగలిగితే వాటికి కావాలంటున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నది మొత్తం ఏంటంటే ఇది ఎవాల్వ్ అయింది, గవర్నమెంట్లో అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయిపోతుంది అనుకుంటే సరిపోదు అనుకుంటా. ఇన్ని ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్ని ఉన్నాయి కాబట్టి వీటికి గవర్నమెంట్లో వేరు లేదు కాబట్టి సపోర్ట్ సిస్టమ్ ఉండి తీరాలి. ఆ కంటెక్స్ట్లో ఎన్జిఓ దాని ఆ మొత్తం ఇన్స్టిట్యూషనల్ థింగ్ని ఆన్ పార్ విత్ కార్పొరేట్ లాగా థింక్ చేసి మొత్తం వ్యవస్థని ఈజింగ్ చేసి రీవ్యాంప్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఒక సపోర్ట్ సిస్టమ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్కి ఉంది, డోనార్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. దాన్ని ఇంకా ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న సొసైటల్ రిక్వైర్మెంట్లకు కానీ ఫ్యూచరిస్టిక్ అజెండా కానీ తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. So we'll carry on with other areas of discussion in the development sector. Thank you very much. Thank you. It's nice. Yes.